హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గనుక తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 10 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి చట్నీ పచ్చిమిర్చితోనే కాదండి, ఎండుమిర్చితోటి కూడా చేసుకున్నా చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక అరచిప్ప కొబ్బరిని తీసి ఇలా శుభ్రంగా కడిగేసేసి ఇలా వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకోండి. చింతపండు అయితే ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి ఈ పచ్చిమిర్చి, కొబ్బరి అంతా ఇలా వేసేసుకున్న తర్వాత నువ్వులన్నీ అడుగునే ఉండిపోతాయండి. వాటిని కూడా ఇలా స్పూన్ తోటి తీసి శుభ్రంగా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 3/4 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అంతా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి. ఈ పచ్చడి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బావుంటుందనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్న అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు, అలానే ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని ఇలా పోపులోకి వేసేసుకోండి. పోపులో చట్నీని వేయించుకోవాల్సిన అవసరం లేదండి. నూనెలో ఒకసారి కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనమాట. ఇలా గనక చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా నువ్వులు వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అన్నంలోకే కాదండి, కొంచెం లూజ్‌గా చేసుకున్నామంటే గనక గారెలు, దోసలోకి కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే టేస్టు సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.